పరమైనటువంటి చట్టసభల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి. ఈ రేవంత్ రెడ్డో జానారెడ్డో ఈ ఉమ్మా జక్కా వీళ్ళు ఇద్దరు చేతరు అదంతా ఒట్టి మాట వీళ్ళతో కాదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా బీసీల మీద బండెత్తేస్తారు తప్ప దేనికి పనికిరారు. కానీ ఇదే భారత రాజ్యాంగం బీసీలకు ఏమిచ్చింది, రెడ్లకు వెలమలకు ఏమిచ్చింది ఒకసారి చూడాలి మనం. 27% రిజర్వేషన్ ఓబీసీలకు 27% రిజర్వేషన్. అది ఉద్యోగాలలో మళ్ళీ విద్యా సంస్థలలో కూడా మొన్న వచ్చింది 2006 ఏమొచ్చింది. కానీ అంతకుముందుకు లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే కోర్టు గుండెలు బాదుకుంటుంది, ఈ అగ్రవర్ణ నాయకులు గుండెలు బాదుకుంటారు. అట్లెట్లు ఇస్తారు, ఆగమైపోతుంది, టాలెంట్ మిస్ అవుతుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఇచ్చే కాడ ఎంత దారుణమైన రిజర్వేషన్ అమలవుతా ఉందో ఒకసారి మనం ఈ లెక్క చూసుకున్న తర్వాత మిగతా చోటికి పోదాం. వీటిలో జనం ఇప్పుడే జెండా ఆవిష్కరణ జరిగింది మా కార్యాలయంలో. అది ఇంటూ మార్క్ క్లోజ్ రైట్. ఇది ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాడుకుంటున్న రిజర్వేషన్. వీళ్ళు 50% స్లాబ్ దాటినా ఏం కాదు, కానీ బీసీలు దాటొద్దట. ఇక్కడ మనం గమనించుకోవాలి, మొత్తం ఓసీ జనాభా డోర్ క్లోజ్, మొత్తం ఓసీ జనాభా 5% ఉన్నప్పుడు 5% ఉందనుకుందాం. 5% ఉంటే ప్రతి 100 మంది ఓసీలలో 95 మంది పైసలు ఉన్నోళ్ళే, 5 మాత్రం పేదోళ్ళు ఉన్నారు అనుకుందాం. ఈ పేదోళ్ళకి 5 కోసం రిజర్వేషన్ అంటే ఎంత? రాష్ట్ర జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 0.25 అవుతుంది. 0.25 వాళ్ళకి 10% రిజర్వేషన్. పోనీ వాళ్ళ జనసంఖ్య అందులో 90 మందికి పైసలు ఉన్నాయి, 10 మంది దగ్గర లేవు అనుకుందాం. ఆ 10 మంది జనాభా కూడా రాష్ట్ర జనాభాలో ఎంత అవుతుంది? 0.50% ఆ 0.5%కు 10% రిజర్వేషన్. ఇక్కడ పోనీ ఓసీలలో 80 మంది దగ్గర పైసలు ఉన్నాయి, 20 మంది దగ్గర లేవనుకుందాం. 20 మంది పేదోళ్లకు ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు అనుకుందాం.